హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అనేది ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో జనరల్గా ఎన్వైరన్మెంట్ క్వశ్చన్స్ చూస్తే కనుక మనకు బయోడైవర్సిటీ ఒకటి, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దాంట్లో ముఖ్యమైన బయోడైవర్సిటీ గురించి ఈరోజు స్టాటిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటూనే కరెంట్ అఫైర్స్ని మనం ఎలా లింక్ చేసుకుని చదువుకోవాలనే వీడియో చూద్దాం. ఫస్ట్ మనకి బయోడైవర్సిటీ అనే దానికంటే ముందు అసలు కాంపోనెంట్స్ ఏంటని చూస్తే బయోడైవర్సిటీ స్టేటస్ ఎలా ఉంది ఇండియాలో, అలానే లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటి, మెజర్మెంట్ ఏంటి, బయోడైవర్సిటీని ఎలా మెజర్ చేస్తాం, సిగ్నిఫికెన్స్ ఏంటి, కన్జర్వేషన్కి ఎలాంటి మెజర్స్ తీసుకుంటాం, అలానే రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఇండియన్ సైడ్ కానీ గ్లోబల్ ఇనిషియేటివ్స్ మన బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం తీసుకుంటున్నాం, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో GS3 ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఫస్ట్ ఏంటి, బయోడైవర్సిటీ. సో బయోడైవర్సిటీ అనేది ఒక టర్మ్, బయోలాజికల్ డైవర్సిటీ నుంచి వచ్చిన టర్మ్. సో బయోలాజికల్ డైవర్సిటీ అనే టర్మ్ ఎవరిచ్చారు, ఈఓ విల్సన్. ఓకే, సో ఈఓ విల్సన్ అనే పర్సన్ మనకి 1985లో ఫస్ట్ టైం ఈ టర్మ్ని ఇవ్వడం జరిగింది, బయోడైవర్సిటీ అనేది. రైట్. సో మనం జనరల్గా బయోడైవర్సిటీకి ఒక డే అనేది డిమార్క్ చేసుకుని మనం దాన్ని చేస్తుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అదేంటి అంటే May 22. సో ఎవ్రీ May 22 ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోడైవర్సిటీగా సెలబ్రేట్ చేసుకుంటాం. రైట్. మరి ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అని మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫస్ట్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటి, మన బయోలాజికల్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే డైవర్సిటీ, ఆ వేరియేషన్స్ని మనం బయోడైవర్సిటీ అంటాం. సో ఆ డైవర్సిటీ అనేది ప్లాంట్స్లో అవ్వచ్చు, యానిమల్స్లో అవ్వచ్చు, మైక్రో ఆర్గానిజమ్స్లో అవ్వచ్చు. సో ఇలా ఏ స్పీసెస్లోనా కానీ డైవర్సిటీ అనేది ఉంటుందో వాటన్నిటిని కలిపి మనం బయోలాజికల్ డైవర్సిటీని ఇన్ షార్ట్లో బయోడైవర్సిటీ అని అంటాం. సో ఫస్ట్ బయోడైవర్సిటీ అంటే అర్థమైంది కదా మనకి. ఇప్పుడు స్టేటస్ ఆఫ్ బయోడైవర్సిటీ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియా అనేది 2.4% ఆఫ్ వరల్డ్ ఏరియాని కలిగి ఉన్నప్పటికీ కూడా మనకు ఆల్మోస్ట్గా 7% ఆఫ్ బయోడైవర్సిటీ, గ్లోబల్ బయోడైవర్సిటీని కలిగి ఉంది. అంటే ఆల్మోస్ట్గా మన ఇండియాలో 45,000 ప్లాంట్ స్పీసెస్ ఉన్నాయి, 45,000 ప్లాంట్ స్పీసెస్ అండ్ 89,000 అంటే ఆల్మోస్ట్ 90,000 యానిమల్ స్పీసెస్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి, మన దాంట్లో ఉన్న డైవర్సిటీని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. మరి డైవర్సిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక స్పీసెస్కి ఇంకో స్పీసెస్కి కోరిలేషన్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనం అంటే హ్యూమన్గా మనం ఎగ్జిస్టెన్స్ అనేది అవసరం ఉన్నప్పుడు మన హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది డిఫరెంట్ ప్లాంట్స్, డిఫరెంట్ యానిమల్స్కి కూడా లింక్ అయి ఉంటుంది. సో మనకి ఫుడ్ అనేది ప్రైమరీ ప్రొడ్యూసర్స్, సెకండరీ ప్రొడ్యూసర్స్ ఇలా వాటి నుంచి వస్తుంది. సో మనకి ఫుడ్ చైన్ కానీ ఇవన్నీ కంటిన్యూస్గా రన్ అవ్వాలి, ఆర్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉండాలి ఎకోసిస్టంలో అంటే మనకి బయోలాజికల్ డైవర్సిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ బయోడైవర్సిటీలో కూడా మనకి డిఫరెంట్ స్పీసెస్ అనేవి ఉంటాయి. సో కీ స్టోన్ స్పీసెస్ అని, ఫ్లాగ్షిప్ స్పీసెస్ అని, ఇండికేటర్ స్పీసెస్ అని, తర్వాత మనకి అంబ్రెల్లా స్పీసెస్ అని, ఇలాంటి టర్మ్స్ అన్నీ ఉంటాయి. సో ఈ టర్మ్స్ గురించి రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, పర్టికులర్గా వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని. ఆ వీడియో ఒకసారి కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా మనకు బయోడైవర్సిటీ అనేది మరి ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు ఎందుకు డైవర్సిటీ అనేది థ్రెట్గా మారుతోంది అంటే కనుక క్లైమేట్ చేంజ్ ఒకటి, పొల్యూషన్ ఒకటి, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ లాంటివి రావడం. అంటే ఏవైతే మన నేటివ్ ల్యాండ్లో లేనివి మన పర్టికులర్ ఏరియాలోకి రావడం వల్ల ఏమవుతుంది, మన నేటివ్ ప్లాంట్స్ కానీ స్పీసెస్ కానీ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి అనమాట, వాటిని తట్టుకోలేకపోతున్నాయి. సో వాటికి వాటర్ కానీ అవైలబిలిటీ, సాయిల్ అవైలబిలిటీ తగ్గిపోయేసరికి న్యూట్రిషన్ లేకపోతే ప్లాంట్స్ అనేవి చనిపోతుంటాయి. సో అలా మనకి ఇన్వేజివ్ స్పీసెస్, బయట నుంచి వచ్చే స్పీసెస్ వల్ల మనకి థ్రెట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద హ్యాబిటాట్ కానీ, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, పొల్యూషన్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇన్వేసివ్ స్పీసెస్, వీటన్నిటి వల్ల మనకు బయోడైవర్సిటీ అనేది థ్రెటన్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ స్టేటస్ తెలుసుకున్నాం కదా. మరి రీసెంట్గా వైడ్ ఫండ్ ఫర్ నేచర్, WWF అనేది లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఈ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అనేది జనరల్గా మనకి స్టేటస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎలా ఉంది, అసలు వైల్డ్ లైఫ్ అనేది ఎలా ఉందని హైలైట్ చేసినప్పుడు మనకు ఆల్మోస్ట్గా 70% ఆఫ్ ద స్పీసెస్ అనేవి ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడు ఉన్న ప్యాటర్న్స్ని కంటిన్యూ చేస్తే కనుక మనకు 70% ఆఫ్ ద స్పీసెస్ అనేవి కొన్ని రోజుల్లోనే ఎక్స్టింక్ట్ అయిపోతాయని చెప్పి ఈ రిపోర్ట్ అనేది హైలైట్ చేసింది. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, బయోడైవర్సిటీ అనేదాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం. రైట్. సో అది ఫస్ట్ అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. లెవెల్స్ ఆఫ్ బయోడైవర్సిటీ ఏంటి, మనకి డిఫరెంట్ లెవెల్స్. రైట్. సో డిఫరెంట్ లెవెల్స్ ఏంటి, జనరల్గా బయోడైవర్సిటీ వేరియేషన్స్ అనేవి జెనెటిక్ లెవెల్లో, స్పీసెస్ లెవెల్లో, అలానే ఎకోసిస్టమ్ లెవెల్లో ఉంటాయి.
సో స్పీసెస్ డైవర్సిటీ, ఎకోసిస్టమ్ డైవర్సిటీ అండ్ జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి? జీన్ లెవెల్లో వేరియేషన్స్ అనేవి ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జనరల్గా టైగర్స్ అన్నీ కూడా మనకి జనరల్గా బ్రౌన్ రెడ్ టైగర్స్ అన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్లో కనిపిస్తుంటాయి, గోల్డెన్ ఎల్లో కలర్లో కనిపిస్తుంటాయి. బట్ బ్లాక్ టైగర్స్ కూడా ఉంటున్నాయి కదా, అదేంటి? కొన్ని జీన్స్ అనేవి మెలనిన్ కంటెంట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో టైగర్స్లో బ్లాక్ టైగర్, మెలనిస్టిక్ టైగర్ అంటాం. అంటే జీన్ లెవెల్లో వేరియేషన్స్ అనేవి కనిపించినప్పుడు జెనెటిక్ డైవర్సిటీ అంటాం, రైట్? సో నెక్స్ట్ స్పీసెస్ డైవర్సిటీ అంటే ఏంటి? సో అన్ని ప్లాంట్స్ ఒకటేలా లేవు, అన్ని యానిమల్స్ ఒకటేలా లేవు, యానిమల్స్లో కూడా డిఫరెంట్ స్పీసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో స్పీసెస్ లెవెల్లో డైవర్సిటీ అనేది అది మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగోలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉంటాయి, దాన్ని జెనెటిక్ డైవర్సిటీగా కన్సిడర్ చేస్తాం. మ్యాంగోతో పాటు డిఫరెంట్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిలో ఉండే డైవర్సిటీని స్పీసెస్ డైవర్సిటీ అంటాం. అలా కాకుండా ఎకోసిస్టమ్స్ మధ్యలో ఉండే డైవర్సిటీని ఎకోసిస్టమ్ డైవర్సిటీ అంటాం. ఎకోసిస్టమ్స్ అంటే ఏంటి? మనకు టెరెస్ట్రియల్ ల్యాండ్ బేస్డ్ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి, మళ్ళీ ల్యాండ్ బేస్డ్లో కూడా మనకి ఫారెస్ట్ ఎకోసిస్టమ్, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, డెజర్ట్ ఎకోసిస్టమ్ ఇలాంటివి ఉన్నాయి. మరి ఎక్వాటిక్ ఎకోసిస్టమ్స్లో ఫ్రెష్ వాటర్, బ్రాకిష్, మెరైన్ ఇలా ఉంటాయి. అవి కాకుండా మ్యాంగ్రోవ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ డైవర్సిటీస్ విత్ ఇన్ ద ఎకోసిస్టమ్స్ అనమాట. ఎకోసిస్టమ్ లెవెల్లో మనకు డైవర్సిటీ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి డైవర్సిటీ అనేది ఎలా ఉంది, ఏ లెవెల్స్లో ఉంది అనేది చెప్పడానికి యూస్ అవుతాయి. దెన్ ఇవి కాకుండా మెజర్మెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది ఎలా చేస్తాం? సో ఇవి కాకుండా ఆల్ఫా, బీటా, గామా డైవర్సిటీస్ కూడా ఉంటాయి. ఆల్ఫా డైవర్సిటీ అంటే విత్ ఇన్ ఎ పర్టికులర్ ఎకోసిస్టమ్లో మనకి డైవర్సిటీ ఉంటే కనుక ఆల్ఫా డైవర్సిటీ అంటాం. రెండు ఎకోసిస్టమ్స్ మధ్యలో ఉన్న డైవర్సిటీని అర్థం చేసుకోవడానికి బీటా డైవర్సిటీ అంటాం. అలా కాకుండా డెఫినెట్గా కొన్ని నెంబర్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ మధ్యలో డైవర్సిటీని తెలుసుకోవడానికి మనం గామా డైవర్సిటీ అంటాం. ఇవి కాకుండా మన బయోడైవర్సిటీ అనేది ఎలా మెజర్ చేస్తాం? అసలు ఒక ఎకోసిస్టంలో బయోడైవర్సిటీ ఎంత ఉందని మెజర్ చేస్తాము అనేది స్పీసెస్ ఈవెన్నెస్ అండ్ స్పీసెస్ ఈవెన్నెస్ అండ్ స్పీసెస్ రిచ్నెస్ అనే దాన్ని బట్టి మెజర్ చేస్తుంటాం జనరల్గా. ఓకే, సో స్పీసెస్ ఈవెన్నెస్ అండ్ స్పీసెస్ రిచ్నెస్. సో ఈవెన్నెస్ అండ్ రిచ్నెస్కి డిఫరెన్స్ ఏంటి? సో ఈవెన్నెస్ అంటే ఏంటి? మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకోసిస్టంలో బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో బటర్ఫ్లైస్తో పాటు కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి అనుకుందాం. సో బటర్ఫ్లైస్ అనేవి ఎక్కువగా ఉండి బర్డ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈవెన్గా ఉన్నట్టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ బటర్ఫ్లైస్ కూడా ఎక్కువ ఉన్నాయి, అంటే అవి ఈవెన్గా ఉన్నాయి, పాపులేషన్ అనేది స్ప్రెడ్ అయింది. అలా కాకుండా బటర్ఫ్లై స్పీసెస్ అనేది ఎక్కువగా ఉండి బర్డ్స్ ఏవో 1-2 మాత్రమే ఉన్నాయనుకోండి, ఆ పర్టికులర్ ఎకోసిస్టంలో బటర్ఫ్లైస్ అనేవి ఎక్కువగా ఉన్నట్టు స్పీసెస్ రిచ్నెస్ అంటాం. సో అందుకని ఎప్పుడైనా కూడా మనకి బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ స్పీసెస్ ఈవెన్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ స్పీసెస్ రిచ్నెస్. సో ఇవన్నీ కూడా మెజర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ. సిగ్నిఫికెన్స్ ఏంటి? సో బయోడైవర్సిటీ అనేది మనకి ఎందుకు? ఫుడ్ చైన్ కానీ, ఫుడ్ వెబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎకలాజికల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి కానీ, సో మనకి మొత్తం హ్యాబిటాట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి కానీ, వీటన్నిటికీ. ఎందుకు అంటే మనకి ఎప్పుడూ కూడా లిథోస్ఫియర్, రైట్, సో అట్మాస్ఫియర్ అండ్ హైడ్రోస్ఫియర్ కలిసిందాన్ని మనం ఏమంటాం? బయోస్ఫియర్ అంటాం. అంటే మనకి ఎక్కడైతే ఇవన్నీ కలుస్తాయో అక్కడే పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఉంటుంది. కానీ మనకి బయోడైవర్సిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. లైఫ్ అనే దాన్ని మనం కంటిన్యూ చేయడానికి కావాల్సిన పాసిబిలిటీస్ అన్ని బయోడైవర్సిటీలో ఉంటాయి. సో బయోడైవర్సిటీ అనేది జనరల్గా ఎక్కువ ఉంటుంది, ఈక్వేటరల్ రీజన్స్లో ఎక్కువ ఉంటుంది. మనం పోల్స్ వైపు వెళ్ళే కొద్దీ అది బయోడైవర్సిటీ తగ్గుతూ వస్తుంది. అలానే ఒక మౌంటైన్ సిస్టమ్ ఉందనుకోండి, మౌంటైన్ సిస్టంలోని ఫుట్ హిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద టాప్ ఆఫ్ ద ఫుట్ హిల్. ఇలా మనకి బయోడైవర్సిటీ అనేది రీజనల్గా వేరీ అవుతూ ఉంటుంది, ఆల్టిట్యూడ్ వైజ్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఎకోసిస్టమ్స్ మధ్యలో కూడా చూస్తే మనకి ఎప్పుడైనా కూడా రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కువ డైవర్సిటీ ఉంటుంది. డెజర్ట్లో కొంచెం తక్కువ డైవర్సిటీ ఉంటుంది. మళ్ళీ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని దేన్ని అంటాం? కోరల్ రీఫ్స్ అంటాం, ఓషన్స్. కోరల్ రీఫ్స్లో ఎక్కువ డైవర్సిటీ అనేది ఉంటుంది. మళ్ళీ మ్యాంగ్రోవ్స్ అనేవి ఉంటాయి. మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి? మరాడవులు అంటాం కదా. సో ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? జనరల్గా టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్కి ఎక్వాటిక్కి మధ్యలో ఉండేదాన్ని ఏమంటాం? ట్రాన్సిషన్ జోన్ని ఎకోటోన్ అంటాం. అలాంటి ఒక ఎకోటోన్ ఏంటి? ఈ మ్యాంగ్రోవ్స్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటి? మనకి స్పీసెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టెరెస్ట్రియల్ స్పీసెస్ ఉంటాయి, అలానే ఎక్వాటిక్ స్పీసెస్ ఉంటాయి. ఎడ్జ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం దీన్ని, రైట్? సో ఎడ్జ్ ఎఫెక్ట్ అనేది, సో ఇలాంటి టర్మ్స్ కూడా మీకు బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, రైట్? సో ఇలా మనకు స్పీసెస్ సిగ్నిఫికెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎకలాజికల్ బ్యాలెన్స్ కానీ సస్టైనబిలిటీ కోసం చాలా అవసరం. దెన్ అసలు కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఎలా చేస్తుంటాం? సో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అనేది జనరల్గా 2 మెథడ్స్లో ఉంటుంది. ఒకటి ఇన్సిటు కన్జర్వేషన్, ఇంకొకటి ఎక్సిటు కన్జర్వేషన్. సో ఇన్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి?
ఆ పర్టికులర్ స్పీసీస్ ఎక్కడ ఉంటుందో అక్కడే మనం కన్జర్వేషన్ చేస్తే కనుక దాన్ని ఇన్సిటు కన్జర్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ, బయోస్ఫియర్ రిజర్వ్ కానీ, టైగర్ రిజర్వ్ కానీ, అంటే దాని యొక్క న్యాచురల్ హ్యాబిటాట్లోనే మనం దాని కన్జర్వేషన్ కోసం ఎఫర్ట్స్ తీసుకుంటే దాన్ని ఇన్సిటు కన్జర్వేషన్ అంటాం. ఎక్సిటు కన్జర్వేషన్ అంటే ఏంటి? ఎక్కడైతే కనుక దాని న్యాచురల్ హ్యాబిటాట్ నుంచి దాన్ని మూవ్ చేసి వేరే చోట దాన్ని కన్జర్వ్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకుంటామో వాటిని మనం ఎక్సిటు కన్జర్వేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ ఇవి అనుకున్నాం కదా, ఇవన్నీ కూడా న్యాచురల్గా. ఇవి కాకుండా ఎక్సిటు అంటే ఏంటి? బయోలాజికల్ పార్క్స్ కానీ, జూలాజికల్ పార్క్స్ కానీ, సీడ్ బ్యాంక్స్, జీన్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా మనం ఎక్సిటు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పొచ్చు, రైట్? సో ఇప్పుడు కన్జర్వేషన్ అర్థమైంది కదా. మరి మనం బయోడైవర్సిటీకి సంబంధించి ఎలాంటి కన్జర్వేషన్ మెజర్స్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఇండియా అనేది 17 మెగా డైవర్స్ కంట్రీస్లో ఒకటిగా కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనేది రికగ్నైజ్ చేసింది. ఎందుకంటే మనకి అంత డైవర్సిటీ అనేది ఇండియాలో ఉంది. దాంతోపాటు ఇండియాలో మనకి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేవి కూడా ఉన్నాయి. సో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్కి మెయిన్ కండిషన్ ఏంటి? ఇది ఉండాలి అని అంటే మనకి స్పీసీస్ ఎండమిజం అనేది ఉండాలి. ఎండమిజం అంటే ఏంటి? ఆ స్పీసీస్, కొన్ని స్పీసీస్ అట్లీస్ట్ ఇండియాలో మాత్రమే కనిపించేవి, లేకపోతే ఆ రీజియన్లో మాత్రమే కనిపించేవి ఉంటే కనుక అట్లీస్ట్ 5000 ఎండమిక్ స్పీసీస్ ఉంటే వాటిని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా డిక్లేర్ చేస్తారు. మరి అలా ఉన్న బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటి ఇండియాలో? హిమాలయన్ ఎకోసిస్టమ్ ఒకటి, తర్వాత ఇండో బర్మా ఒకటి, తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ అండ్ సుండాల్యాండ్ అని అంటాం, రైట్? సో వెస్ట్రన్ ఘాట్స్ ఒకటి అండ్ శ్రీలంక, 4th వన్ సుండాల్యాండ్. సో ఇవన్నీ కూడా 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఇవి మన బయోడైవర్సిటీ ఎలా ఉంది అని రిఫ్లెక్ట్ చేయడానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. దెన్ వీటితో పాటు మనం తీసుకుంటున్న మెజర్స్ ఏంటి? ఇంటర్నేషనల్ లెవెల్లో కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇది 1992 రియో ఎర్త్ సమ్మిట్ తర్వాత మనం దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో వచ్చిన మేజర్ అవుట్కమ్. సో దీంట్లో ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ జరగాలి, ఫేర్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ జరగాలి, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ జెనెటిక్ రీసోర్సెస్ జరగాలి అనే దానికి 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్తో మనం కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని సైన్ చేయడం జరిగింది. సో మరి ఇండియా కూడా సైన్ చేసింది కదా. ఏదైనా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని మనం సైన్ చేసినప్పుడు ఏం చేస్తాం? రాటిఫై చేయడానికి మన ఓన్ డొమెస్టిక్ లా పాస్ చేసుకుంటాం. దాంట్లో భాగంగా మనం పాస్ చేసుకున్న యాక్ట్ ఏంటి? బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. సో ఈ బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 అనేది మనకి 3 టైర్ మెకానిజంని క్రియేట్ చేస్తుంది. ఆ 3 టైర్ మెకానిజం ఏంటి? నేషనల్ బయోడైవర్సిటీ బోర్డ్ అండ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, అలానే బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్. ఇవేమో డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇవేమో స్టేట్ లెవెల్లో, ఇవేమో నేషనల్ లెవెల్లో. మరి వీటికి హెడ్గా ఎవరు ఉంటారు? ఇక్కడేమో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఇక్కడేమో చీఫ్ మినిస్టర్, ఇక్కడేమో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మనకి హెడ్గా ఉంటారు. మరి బయోడైవర్సిటీ అథారిటీస్ ఏం చేస్తాయి జనరల్గా అంటే, ఒకవేళ ఫారినర్ ఎవరైనా కానీ మన కంట్రీలో జెనెటిక్ రీసోర్సెస్ గురించి కానీ బయోడైవర్సిటీ గురించి రీసెర్చ్ చేయాలి అంటే ఈ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆర్ బోర్డ్ పర్మిషన్ లేకుండా చేయలేరు. అలానే నేషనల్ వైజ్ మన ఫారిన్ కంట్రీ కాకుండా మన ఓన్ నేషన్ పర్సనే మన కంట్రీలో బయోడైవర్సిటీ రీసెర్చ్ చేయాలి అన్నప్పుడు ఈ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే ఈ జెనెటిక్ రీసోర్సెస్ అనే వాటిని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనే రీజన్కి మనం బయోపైరసీ అంటాం. సో మనం బయోపైరసీ అంటే ఏంటి? ఎప్పుడైనా కానీ మన రీసోర్సెస్ గురించి మనం దానికి వచ్చే బెనిఫిట్ కూడా మనకే పాస్ ఆన్ అవ్వాలి, ఆ రీసోర్సెస్ యొక్క బెనిఫిట్ అనేది. అలా కాకుండా మన రీసోర్సెస్ గురించి ఫారినర్స్ కానీ వేరే వాళ్ళు కానీ MNCs కానీ లబ్ధి పొంది అసలు ఎవరైతే ఆ బయోడైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తున్నారో వాటిని వాళ్ళకి పాస్ ఆన్ చేయకుండా చేసేదాన్ని బయోపైరసీ అని అంటాం, రైట్? సో ఇక్కడ మనకి సేక్రెడ్ గ్రోవ్స్ అనేవి ఉంటాయి కదా, ట్రైబల్స్ అనేవాళ్ళు సేక్రెడ్ గ్రోవ్స్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనం బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం తీసుకుంటున్న కొన్ని మెషర్స్. దాంతోపాటు మనకి బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 అనేది ఏ ట్రైబ్యునల్ పరిధిలోకి వస్తుంది? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. మరి NGT అనేది ఏంటి? ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఈ NGT పరిధిలోకి ఏమేమి వస్తాయి మనకి జనరల్గా? వాటర్ యాక్ట్ ఎప్పుడు? 1974. దాంతోపాటు ఎయిర్ యాక్ట్ ఆఫ్ 1981. దాని తర్వాత మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980. దాని తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. సో బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002 అండ్ పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ ఆఫ్ 1991. సో పబ్లిక్ లయబిలిటీ యాక్ట్ ఆఫ్ 1991. సో ఇలా ఈ యాక్ట్స్ అన్నీ కూడా మనకి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇవన్నీ కూడా NGT పరిధిలోకి వస్తాయి. NGT పరిధిలోకి రాని యాక్ట్ ఏంటి?
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దీని పరిధిలోకి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా ఎన్జిటి పరిధిలోకి వచ్చేవేంటి రానివేంటి అని అడగవచ్చు, రైట్? సో దెన్ మనకి ఇక్కడ బయోడైవర్సిటీ యాక్ట్ కింద ఇది ఉంది. మరి రీసెంట్గా మనం సిబిడి తర్వాత ఈ మధ్య కాలంలో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్, సో ఇదేంటి బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్కి సంబంధించి ఐపీబీఎస్ అనమాట. ఐపీబీఎస్ అంటే ఏంటి? మనం క్లైమేట్ చేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐపీసీసీ అనే టర్మ్ వింటాం కదా, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అదేంటి? రీసెర్చ్ చేస్తూ ఉంటుంది క్లైమేట్ చేంజ్ అనేది ఎలా జరుగుతోంది, స్టేటస్ ఏంటి అని. సేమ్ అలానే బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు ఇస్తారు అని అంటే ఐపీబీఎస్ అనమాట, ఇంటర్ గవర్నమెంటల్ పాలసీ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. వీళ్ళు ఏం చేస్తారు? బయోడైవర్సిటీ అనేది ఎలా ఉంది అనేది రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఐపీబీఎస్ రిపోర్ట్స్ అనేవి ఎన్వైర్న్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మరి ఈ కన్వెన్షన్ కింద మనకి ఎటువంటి ప్రోటోకాల్స్ ఉన్నాయి? 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. మరి ఆ 2 ప్రోటోకాల్స్ ఏంటి? ఆ 2 ప్రోటోకాల్స్ ఏంటి అంటే, ఒకటి కార్టెజెనా ప్రోటోకాల్. సో ఈ కార్టెజెనా ప్రోటోకాల్ అనేది ఏంటి? 2001లో మనం సైన్ చేసుకున్నాం. దేనికోసం? లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇంపాక్ట్ అనేది బయోడైవర్సిటీ మీద ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మనం కార్టెజెనా ప్రోటోకాల్, బయో సేఫ్టీకి సంబంధించి దీన్ని సైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ కార్టెజెనా ప్రోటోకాల్ అనేది జెనెటిక్ ఇంపాక్ట్, జెనెటిక్ రీసోర్సెస్ అంటే లివింగ్ మోడిఫైడ్ రీసోర్సెస్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎన్వైర్న్మెంట్ అండ్ బయోడైవర్సిటీ మీద ఎలా ఉంటుందని చదవడానికి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. తర్వాత నగోయా ప్రోటోకాల్ అనేది సెకండ్ వన్. సో నగోయా ప్రోటోకాల్ అనేది మనం 2010లో దీన్ని సైన్ చేసుకోవడం జరిగింది. మరి ఇది దేని మెయిన్గా డిస్కస్ చేస్తుంది? ఫేర్ అండ్ ఈక్విటబుల్ యాక్సెస్ ఆఫ్ జెనెటిక్ రీసోర్సెస్ గురించి చెప్తుంది. అంటే జెనెటిక్ రీసోర్సెస్ అనేవి ఎప్పుడైనా ఫేర్గా, ఈక్విటబుల్గా షేర్ అవ్వాలి అన్నిటి మధ్యలో అని చెప్పేదే నగోయా ప్రోటోకాల్. మరి ఇది కాకుండా మనం రీసెంట్ టైమ్స్లో కున్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని కూడా వింటున్నాం. అంటే ఏంటి? ఇది రీసెంట్గా మనం 2030 కల్లా అట్లీస్ట్ 30% ఆఫ్ ద ఏవైతే బయోడైవర్సిటీ ఏరియాస్ ఉంటాయో మనకి, అక్కడ బయోడైవర్సిటీ అంతరించిపోతుందో అక్కడ వాటిని రీస్టోర్ చేయడానికి ఒక మాంట్రియల్ ఫ్రేమ్వర్క్ ఆర్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ని మనం కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్గా పిలుస్తున్నాం అనమాట. ఇది మనకి కాప్లోంచి వచ్చిన మేజర్ అవుట్కమ్. అంటే ఈ యుఎన్ సిబిడికి సంబంధించిన కాప్స్ జరుగుతుంటాయి కదా, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, దాంట్లో వచ్చిన మేజర్ అవుట్కమ్. సో మనం బయోడైవర్సిటీని రీస్టోర్ చేయడానికి ఒక మెజర్ తీసుకున్నాం, దాన్నే కన్మింగ్ మాంట్రియల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అంటాం. ఇలా ఇవి కాకుండా మనకి రామ్సార్ కన్వెన్షన్ అవ్వచ్చు, కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసెస్, బాండ్ కన్వెన్షన్ అవ్వచ్చు, సైట్స్ కన్వెన్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం బయోడైవర్సిటీని ఒక పర్టికులర్ లెవెల్లో మెజర్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ బయోడైవర్సిటీ రిలేటెడ్ కన్జర్వేషన్ మెజర్సే అవుతాయి, రైట్? సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పీసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ టుగెదర్ విత్ ట్రెడిషనల్ హ్యూమన్ లైఫ్. అంటే దాన్ని ట్రెడిషనల్ హ్యూమన్ లైఫ్తో పాటు మనం బయోడైవర్సిటీని కన్సర్వ్ చేయాలంటే వీటిలో ఏ ద్వారా పాసిబుల్ అవుతుంది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, అనలైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇన్ అడ్రెసింగ్ ద అర్బన్ పొల్యూషన్ ఇన్ ఇండియా. వాట్ అడిషనల్ మెజర్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ టు ఇంప్రూవ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ మేజర్ మెట్రోపాలిటన్ ఏరియాస్. సో ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దీన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మరి ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం? బయోడైవర్సిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, స్టాటిక్కి సంబంధించి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, మనం దాన్ని ఎలా మెజర్ చేస్తాం, కన్సర్వేషన్ అనేది ఎలా చేస్తాం, వీటన్నిటిని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకేదైనా టాపిక్స్, స్టాటిక్ టాపిక్స్ కానీ అప్కమింగ్ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ దోస్ వీడియోస్ ఇన్ ప్రాపర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.